ప్రాజెక్టు పరిధి అన్నారము మేడిగడ్డ బ్యారేజీలు సంబంధించిన పిల్లర్లు కూడడం ఏతుందో అది అవినీతికి తెరలేపింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ చొరవతోని వెంటనే యుద్ధ ప్రాతిపదికన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాయటము, ఒక బృందంగా వచ్చి ప్రాథమికమైనటువంటి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. అందులో అనేకమైనటువంటి తప్పిదాలు, పొరపాట్లు, వాస్తవంగా ప్లానింగు, డిజైను, నాణ్యత, నిర్వహణ లోపమైనటువంటిది ప్రైమా ఫేసిగా ఆ యొక్క నివేదికను డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా కఠినంగా వివరించలేదని, ప్లానింగ్ కూడా చేసింది ఒకటి చెప్పింది ఒకటని, డిజైన్ ఆ విధంగా జరగలేదని, కుంగిన 7వ బ్లాక్ మరమ్మతు చేయడం కుదరదు, మొత్తం బ్లాకును పునాదుల నుంచి పునర్నిర్మించాలని కూడా